ఎన్నో సంవత్సరాలుగా ప్రేక్షకులను ఉత్కంఠలో ఉంచిన కథ ఇప్పుడు మరోసారి మన ముందుకు వచ్చింది. 'దృశ్యం 3' మొదటి 2 భాగాల మాదిరిగానే తెలివైన కథనం, ఉత్కంఠభరితమైన మలుపులు, భావోద్వేగాలతో నిండిన కుటుంబ కథను చూపించే ప్రయత్నం చేసింది. ఈ మూవీలో మొదటి నుంచే ఏదో పెద్ద విషయం జరుగుతుందనే ఆసక్తి కలుగుతుంది. కథ నెమ్మదిగా ప్రారంభమైన ప్రతి సన్నివేశం తరువాతి సంఘటనలకు బలమైన పునాది వేస్తుంది. ముఖ్యంగా కథానాయకుడి ఆలోచనలు, అతను తీసుకునే నిర్ణయాలు ఆడియన్స్ను కథలో పూర్తిగా ముంచేస్తాయి. మొదటి భాగంలో చూసిన తెలివితేటలు, రెండో భాగంలో చూసిన ఉత్కంఠ, ఈ రెండింటినీ కలిపి మూడో భాగంలో మరింత బలంగా చూపించారు. కొన్ని మలుపులు ముందే ఊహించినట్టుగా అనిపించినా చివర్లో వచ్చే సంఘటనలు మాత్రం ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురిచేస్తాయి. భావోద్వేగాల పరంగా కూడా సినిమా మంచి ప్రభావాన్ని చూపిస్తుంది. కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఒక వ్యక్తి ఎంత దూరమైనా వెళ్ళగలడనే విషయాన్ని మరోసారి బలంగా చెబుతుంది. కొన్ని సన్నివేశాలు మనసును తాకుతాయి. అయితే సినిమా మొత్తం వేగంగా సాగుతుందని ఆశించే వారికి కొన్ని చోట్ల కథ కొంచెం నెమ్మదిగా అనిపించొచ్చు. కానీ కథలోని ఉత్కంఠ, పాత్రల మధ్య సంఘర్షణ ఆ చిన్న లోపాలను మర్చిపోయేలా చేస్తాయి. మొత్తంగా చెప్పాలంటే ఉత్కంఠభరిత కథలు, తెలివైన మలుపులు, బలమైన కుటుంబ భావోద్వేగాలు ఇష్టపడేవారు 'దృశ్యం 3'ను తప్పకుండా చూడవచ్చు. మొదటి 2 భాగాలు నచ్చిన ప్రేక్షకులకు ఈ భాగం కూడా మంచి అనుభూతిని ఇస్తుంది. చివరి వరకు ఆసక్తిని నిలబెట్టే కథనం ఈ సినిమాకు ప్రధాన బలం. రివ్యూ చూసి వెళ్ళిపోకుండా ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.